హాయ్ అండి. ఈరోజు మధ్యాహ్నం లంచ్ కోసం పప్పు, బీరకాయ చేస్తున్నాను. అలానే రొయ్యలు, బీరకాయ కూడా కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగా పప్పు నానబెట్టుకున్నాను నేను కందిపప్పుని. అది కుక్కర్‌లో వేసుకోవాలి. కట్ చేసి పెట్టిన బీరకాయలు కూడా వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి, టమాటీ, ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. 3 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకుందాం. అలానే కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేపుకోవాలి. అవి వేగిన తర్వాత రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. రొయ్యలు ఫ్రై అయ్యేలోపు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కట్ చేసుకున్న టమాటీలు కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలానే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బీరకాయ, రొయ్యలు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ కర్రీ మా కోసం చేసుకుంటున్నాము. బీరకాయ పప్పు పిల్లల కోసం చేస్తున్నాను. ఇప్పుడు బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా కడిగి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాటర్ కొంచెం పైకి వచ్చాక ఉప్పు, కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నేనైతే వాటర్ వేయలేదు. దాని వాటర్ ఉడకడానికి సరిపోతుంది. బాగా కలుపుకోవాలి. అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఉడికేలోపు కుక్కర్ 3 విజిల్లు వచ్చేసాయి. అది చూసుకుందాము. ఉడికిపోయింది బాగా పప్పు, బీరకాయ. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పప్పు, బీరకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు పప్పు తాలింపు వేసుకుందాము. గిన్నెలోకి పప్పును వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పోపులు కూడా వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కరివేపాకు కూడా వేసుకొని ఈ పప్పుని అందులోకి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు అయిపోయింది. ఇప్పుడు బీరకాయ కర్రీ కూడా దగ్గరగా అయిపోయింది. మనం వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదు. బీరకాయలో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి దాని వాటర్ దానికే సరిపోతుంది. ఇది బాగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ రోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్.